ఈ లోకంలో అందరూ స్వార్థపరులు. స్వార్థం అనేది చాలా మంచిది. ప్రతి ఒక్కరూ వారి లాభం కోసం కార్యములు చేయాలి. కానీ అజ్ఞానం వల్ల వాళ్ళ లాభం ఏంటో వాళ్ళకి తెలీదు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను నేను. ఒక అమ్మాయి తనకి చాలా నచ్చిన ఐఫోన్ కొనుక్కుంది. ఆమె ఆటోలో వెళ్తుందన్నమాట. ఆమె ఐఫోన్ ని లాక్కోవడానికి ఒకడు చేతిలో లాగేశాడు. ఐఫోన్ ని గట్టిగా పట్టుకుంది. ఐఫోన్ తో పాటు ఆ ఆటోలను లాగేశాడు. ఆ అమ్మాయి కింద పడింది. మొహం అంతా మొత్తం గాయాలైపోయాయి. ఐఫోన్ కూడా వదిలేసింది. మొహం అన్ని ఒళ్ళంతా గాయాలు. ఇప్పుడు ఐఫోన్ ఆమె లాభం చేకూర్చిందా, నష్టం చేకూర్చిందా? స్వ అనేది ఏంటో అర్థం చేసుకోకుండా స్వార్థపరులం అవుతాం అన్నమాట. స్వ ఏంటి? హోల్ భగవద్గీత చదివేది ఆ స్వని అర్థం చేసుకోలేరా? స్వ అర్థము నా కోసం, నాకు మీనింగ్ఫుల్ అయింది. నా అర్థము అంటే నా కోసము. స్వార్థము అని అంటే నేను మీకోసం అన్ని చేస్తున్నా, అప్పుడు స్వార్థపరుని అంటారా నన్ను? అన్నారు కదా. అట్లనే నేను మీరు మీకోసం చేయట్లేదు. మీరంతా శరీరం కోసం చేస్తున్నారు. మీరు వేరు, శరీరం వేరు. శరీరం కోసం చేస్తున్న వాళ్ళని స్వార్థపరులు అంటారా? అనరా? స్వార్థపరులు కాదు వాళ్ళు. నిజమైన స్వార్థపరులు ఎవరంటే ఆ స్వ కోసం, ఆ ఆత్మ కోసం ఎవరైతే కష్టపడుతున్నారో వాళ్ళు స్వార్థపరులు.